పర్వినిక డీటెయిల్ చూస్తే మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరకిపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి నివసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్పతో పాటు పలువురు నాయకులను పోలీసులు తెల్లవారుజాము నుంచే అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. రోజు టేక్మాల్ మండలంలో మరి బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేటటువంటిది చాలా విచారకరం. మరి మొన్న జరిగినటువంటి సంఘటన పద్దుల కమిటీ మెంబర్గా మరి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అరకపూడి గాంధీని కాంగ్రెస్ కండువా వేసి ఆయనకు పద్దుల కమిటీ సభ్యునిగా ఇస్తూ టీఆర్ఎస్ అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటిది సిగ్గుచేటు. వాస్తవానికి అరకపూడి గాంధీ కాంగ్రెసా టీఆర్ఎసా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన టీఆర్ఎస్గా ఉంటూ కాంగ్రెస్లో చేరి పద్దుల కమిటీ సభ్యులుగా తీసుకోవడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు, నీవు ఒకవేళ టీఆర్ఎస్ అని అంటున్నావు కదా, కాంగ్రెస్ కండువా ఎందుకు వేసుకున్నావు? వెల్కమ్, అయితే నేనే రేపు పొద్దున మీ దగ్గరికి వస్తాను, కండువా కప్పి మా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి అనడం అనేటటువంటిది న్యాయ సంబంధమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులతో మోహరించి ఆయనను వెళ్ళనీయకుండా మరి అరకపూడి గాంధీ గారు మరి తన బలగంతో ఒక 100 మంది గుండాలతోటి మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అనేటటువంటిది అప్రజాస్వామ్యము. దీనికి పిలుపుగా మా ప్రభుత్వము ఈరోజు అరకపూడి గాంధీ గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే శాంతియుతంగా ఆయనను మా పార్టీ నాయకుడే కాబట్టి మరి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము టీఆర్ఎస్ను విభజించాలి, చీల్చాలి